చాలా బాగుంది. మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్సలెంట్ ఫ్యామిలీ మూవీ. ఇప్పుడున్న జనరేషన్కి పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది మూవీ, మంచిగా ఉంది. అసలు ఇప్పుడున్న కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబం బాధ్యతలు అనేది పర్ఫెక్ట్గా తీశాడు. కరెక్ట్ 100%. ఇంకోటి ఏంటంటే ఇది విజయ్ దేవరకొండకి బ్రేక్ త్రూ మూవీ. లాస్ట్ మూవీకి డిసప్పాయింట్ అయ్యాడు. ఈ మూవీ మాత్రం 100% అతనికి అప్రిషియేషన్ వస్తుంది. దీంతో పాటు మళ్ళీ ఆయన పెరిగిపోతుంది. చాలా ఇది పెద్ద హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది. దీనికి తిరుగులేదు. ఇక ఈయన మళ్ళీ రెండోసారి మళ్ళీ నిలదొక్కున్నారు. గీతా గోవిందం అంటే గీతా గోవిందం కన్నా డబుల్ చాలా బాగుంది సినిమా. రియల్లీ ప్రతి ఒక్కరు డిసప్పాయింట్. కామెడీ, ఫ్యామిలీ, ఫైట్స్, రొమాన్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. 100%. అరే ఇంకా 200 crores అయితే మీరు definitely what double blockbuster hit. Will this get aired on TV? Okay, టీవీలో వస్తుందా అండి? టీవీలో వస్తుందా? రాదండి, యూట్యూబ్లో, ఫోన్లో వస్తుంది. యూట్యూబ్. ఓకే. ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి తీసిండన్న సినిమా. సెకండ్ హాఫ్ వచ్చి లవ్ కనెక్ట్ అవుతున్న సినిమా. అసలు చెప్తున్నా కదా, విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా కనెక్ట్ అవుతుంది. మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, చాలా పేదరిక కుటుంబం వాళ్ళకి, అంటే ఒక కుటుంబం ఎట్లా పోషించుకుంటారు, ఒక మిడిల్ క్లాస్లో ఎలా పైకి వస్తారంటే ఒక మూవీ చూపించారు. ఇది ఒక అన్న, ఒక వదిన, ఒక ఫ్యామిలీ మొత్తం ఆయనే చూసుకుంటాడు అనమాట. ఇది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చి హీరోయిన్ ఇష్టపడుతుంది, నేను అక్కడి నుంచి స్టోరీ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ మీద నడుస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చి మొత్తం లవ్ మీద నడుస్తుంది. అసలు దానికి సంబంధం ఉండకుండా కథ మాత్రం ఒక డిఫరెంట్గా పెట్టిండు. నిజంగా విజయ్ దేవరకొండ అన్నాడు, హ్యాట్సాప్ చెప్పిండు. ఎందుకంటే 200 కోట్లు కొడతాను చూసినావా, 250 కోట్లు కొడతావు అన్న నువ్వు. ఎందుకంటే సినిమా కూడా చాలా కనెక్ట్ అయింది సినిమా. ఇది ఒక ఫ్యామిలీ స్టార్ టైటిల్ ఎలా పెట్టారో సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సమ్మర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారన్న. ఒక ఫ్యామిలీ సినిమా రాక కూడా చాలా రోజులు అయింది. ఇలాంటి సినిమా రావడం డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. బ్లాక్ బస్టర్.